హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అంటే మీరు ఊరుకుంటారా? నాకు తెలుసు అందరికీ షేర్ చేస్తారు, లైక్ చేయమని చెప్తారు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఆనంకాయ పప్పు చేసుకుందాం. ఈరోజు ఆనంకాయ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనంకాయ, దీన్నే ఆనంకాయ అంటారు, ఏది బాటిల్ గార్డ్ అంటారు, సొరకాయ అంటారు. ఆనంకాయ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు. ముందు కందిపప్పును కడుక్కొని 2 విజిల్స్ వచ్చే వరకు దాన్ని పొయ్యి మీద పెట్టేద్దాము కుక్కర్లో. తర్వాత మనం ఆ 2 విజిల్స్ వచ్చే వరకు పచ్చిమిరపకాయలను ఉప్పుతో కలిపి మిక్సీ చేసి పెట్టుకుందాం. అంతవరకు ఈ సొరకాయని చెక్కు తీసి మంచిగా పచ్చలు చేసి పెట్టుకుందాం. మేము ఎక్కువ కట్ చేయడానికి నేనైతే ఇంట్లో ఇల్పీటనే వాడతా. దీన్ని ఇల్పీట అంటారు. ఈ మధ్యన అందరూ చాకులతో కట్ చేస్తున్నారు, అంటే నైఫ్తో కట్ చేస్తున్నారు. మనం అవి కట్ చేసుకునే లోపు ఈ 2 విజిల్స్ అయిపోయినాయి, గాలి కూడా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి అలా రసం కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విజిల్ పోయిన తర్వాత, గాలి పోయిన తర్వాత ఈ ఆనంకాయ పచ్చళ్ళు చూడండి ఎంత పెద్దగా కట్ చేసినా. నేను పప్పులకి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. మేమైతే బాగా ఈ విధంగానే కట్ చేసుకుంటాం, మాకు ఇదే అలవాటు. కొంచెం పెద్దగానే ఉంటే బాగుంటుంది. నైట్ వరకు అసలు దీంట్లో పప్పుల పచ్చలే దొరకవు, మొత్తం పప్పే అనిపిస్తుంది, అంత బాగా ఇష్టపడి తింటారు. పచ్చలు వేసిన తర్వాత చింతపండు కూడా ఇట్లా నానబెట్టుకొని రసం తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోండి. 2 నిమ్మకాయలంతా తీసుకొని నానబెట్టిన నేను చింతపండుని. నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని కూడా ఉప్పు వేసి మిక్సీ చేసుకొని ఇగో 1 సగం స్పూన్ దగ్గర వేస్తున్నాను నేను, పెద్ద స్పూన్. అంటే ఈ మిరపకాయలు చాలా సప్పగా ఉన్నాయి, మాకైతే తెల్లకాయల్లాగా వచ్చి సప్పగా ఉన్నాయి. తర్వాత పసుపు యాడ్ చేయండి ఫైనల్గా. చూడండి ఒకసారి కలిపి చూడండి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ తక్కువ ఉండి మళ్ళీ విజిల్ పెట్టాలి కదా, కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఇంకొక విజిల్ అయ్యే వరకు ఉంచండి. ఎందుకంటే ఇంకొక విజిల్ వరకే సరిపోతుంది. 2 విజిల్స్ వస్తే దెబ్బ మెత్తగా అయిపోతుంది, ఒక విజిలే చాలు. చూడండి ఒక విజిల్ అయిన తర్వాత చూస్తే ఇక చూడండి ఒక విజిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించుదాం కిందికి. చూడండి గాలి కూడా పోయింది. ఇప్పుడు చూడండి దెబ్బ ఎంత బాగుంది, మరీ మెత్తగా కాలేదు, గట్టిగా లేదు, సరిపోనుంది. ఇప్పుడు నెక్స్ట్ పప్పు గుత్తి తీసుకొని ఇప్పుడు ఈ కాలంలో ఉందా లేదా తెలియదు, నాకైతే వాడుతున్నారా లేదా కూడా తెలియదు. పప్పు గుత్తి తీసుకొని 2 సార్లు అటు ఇటు ఎక్కువ ఎనపకండి, మళ్ళీ దెబ్బ మెత్తగా అయితే కష్టము. ఆ తర్వాత ఫైనల్గా తిరగవాత వేసుకుంటే సరిపోతుంది. చూడండి తిరగవాతల ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, నూనె, ఆవాలు సరిపోయింది. ఆడికి సూపర్గా ఉంటుంది. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఆనంకాయ పప్పు మీరు ఈ విధంగా, నాకు తెలిసి ఎక్కువ మటుకు తెలియదు అంటారు ఇవి. మా పాప కూడా కట్టుకపోతుంది, మమ్మీ ఇలా ఎవ్వరు చేయరు మమ్మీ అంటది. బాగుంటుందని మా ఫ్రెండ్స్ బాగా తింటారంటది. మీరు కూడా ఒకసారి బాగా ట్రై చేయండి.